హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి ఉడాకాలండి. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా పొద్దున్న అయితే ఇంక నేను చర్చికి వెళ్ళిపోయి పొద్దున్న సెక్షన్ చూసుకొని నేను ఎక్కడైతే రాజనగర్ అయితే వచ్చానమాట. రాజనగర్లో ఉడాకాలని 6వ లైన్లో అయితే చేస్తున్నాను. ఇంకా నేనను ఇంకా మా బావని అయితే తీసుకొని వచ్చాను. ఇంకా మా బావ నేనైతే ఏంటంటే మేమైతే ఇప్పుడైతే కర్టన్ పైప్స్ అను ఈ బట్టల హ్యాంగర్లు ఇలాగే బాత్రూంలో మనకి సోప్ బాక్సులు, టవల్ రాడ్స్ ఇవన్నీ అయితే వేస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని హాల్లో అయితే మొత్తం అంతా వేసాను. అంటే కొద్దిగా సదురుతున్నారు వాళ్ళు సర్దిన తర్వాత మీకు అవన్నీ చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఈ బెడ్ ఇదిగోండి. ఈ రాత్రి అయితే ఇవన్నీ కొన్నాను అనమాట. రాత్రి వెళ్ళి లక్కీ యార్డ్ వరకు వెళ్ళి మొత్తం ఇవన్నీ చూసుకొని డిజైన్ చూసుకొని అయితే ఇవన్నీ కొన్ని ఇవి కూడా క్లాంపులు కూడా రకాలు ఉంటాయి. లైట్ లైట్ ఉంటుంది, హెవీ ఉంటుంది. మనమైతే హెవీ తీసుకున్నాం. మంచి మందం బాగున్నాయి, అసలు చాలా బాగున్నాయి అన్న. పెడతాను. ఈ క్లాంపుల్లో కూడా మనం మంచి హెవీ తీసుకున్నాం అనమాట. వీటిలో కూడా మందం తక్కువ ఉంటాయి, కానీ ఇదైతే మనకు వంగదు. బరువు వేసినా మనం కట్టను బరువు వేసుకున్నా సరే ఆగిద్ది, వెయిట్ ఆగిద్ది. అలాగే మనం ఇంక ఈ సోప్ బాక్సులు ఇవన్నీ అయితే మనం బాత్రూంలో అయితే బిగించాలి. అలాగే మనం బాత్రూంలో కూడా ఈ హ్యాంగర్స్ అయితే తీసుకున్నాం అనమాట. టవల్ ఇవి అయితే మోడల్స్ ఉంటాయి. వీటిలో మరమేలు కనపడకుండా మనం ఈ మోడల్ అయితే తీసుకున్నాం అనమాట. ఇలాగైతే మనం ఇవి అయితే ఇక్కడ ఈ పక్క వేస్తున్నాము. అలాగే మనం ఇటు వచ్చేసరికి సోప్ బాక్స్ ఒకటి అయితే తెచ్చాము. ఇంకా అన్ని ఇది ఫైబర్ టైప్ అనమాట అండి. ఇది చాలా గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. ఈ స్టీల్ అయితే మనకి తుప్పు అనేది వస్తుంది, ఇదైతే రాదు. చక్కగా బాగుంటుంది అనమాట, గట్టిగా ఉంటుంది. ఇదైతే తీసుకున్నాము. ఇదైతే కట్టన్ పైపులు అయితే ఈ బెడ్రూమ్లో మనకి ఈ బాత్రూమ్ ఉంది కాబట్టి ఇది ఒకటి సోప్ బాక్స్ వేస్తే ఈ బెడ్రూమ్లో అయిపోద్ది. ఇంకా అన్న వాళ్ళు కూడా కబోర్డ్లు కూడా బాగా నీట్గా చేపించారు. అంటే వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో చేపించారు అనమాట. బాగున్నాయి కబోర్డ్లు కూడా. అయితే మనం బట్టల హ్యాంగర్ కూడా మంచిది తీసుకున్నాం అనమాట. ఇది మోడల్గా ఉండేది, యాంటిక్లో తీసుకున్నాము. ఇది కాస్ట్ కూడా మనకి 300 పైనే ఉంది అది. అయితే ఇలాంటివి మనం 3 తీసుకున్నాం అనమాట. అలాగే మనం ఈ టవల్ రాడ్ కూడా 3 బాత్రూమ్లకి 3, ఈ 3 బెడ్రూమ్లకి 3 తీసుకున్నాము. ఇంకైతే మన రోజైతే ఇవన్నీ వేస్తున్నామండి. మనకి మ్యాక్సిమం మధ్యాహ్నం కల్లా అయిపోద్ది. అదే ఇంకా మధ్యాహ్నం కల్లా చేసేద్దామని ఇంకా మేము పొద్దున్నే వచ్చాం అనమాట. ఇదైతే వర్క్ అయితే మనకు ఉడాకానీలో జరుగుతుంది. ఇదైతే హాల్లో అయితే మనం ఇదో కర్టన్ అయితే వేసామండి. అలాగే మనకి ఇది బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఇదొకటి అయితే వేసాం, ఇదో పైపు. అలాగే ఇక్కడ తాళాలు పెట్టుకోవడానికి ఇదొకటి హౌసింగ్ కీ అనేది పెట్టి ఇదొకటి వేసాం. అలాగే ఇటు పక్క వచ్చేసరికి ఇది ఒక కర్టన్ వేయించాను. ఇది కూడా అటు పక్క మెస్ పెట్టుకుంటారని చెప్పి ఇటు పక్క లోపల పక్క ఒకటే యూనిఫామ్ ఉంటుందని చెప్పి ఈ లోపల పైపులు వేయడం అయితే జరిగింది. అలాగే అన్న ఇక్కడైతే డోర్ కనపడకుండా ఒకటే ఈ స్ట్రైప్స్ అనేది నేను ఇదైతే ప్లాన్ ఇచ్చాను. ఈ ప్లాన్ ప్రకారంగా అయితే చేయించాడు అన్న. బాగుంది, బాగా చేశారు. ఈ లోపల వచ్చేసరికి ఇదో బెడ్రూమ్ అనమాట. మనకి ఇక్కడ డోర్ ఉన్నట్టు కూడా తెలియదు. ఇదిగోండి, ఇదో బెడ్రూమ్ అనమాట. ఇదో చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా ఇది ఒకటి వస్తుంది. ఇందులో కూడా మనం ఇదో కట్న పైప్ అయితే వేశాను. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక చొక్కాలు తగిలించుకోవడానికి ఇది ఒకటి అయితే వేయించారు. ఇది వచ్చేసరికి మొత్తం ఇదంతా హాల్ అనమాట. అంటే ఇప్పుడే సోఫా కూడా కొత్తది అయితే ఇప్పించారు. ఇంకా సామాన్లు అవి సదురుకుంటున్నారు, ఇవాళే వచ్చారు. మనం ఈ లోపు ఇది కర్టన్స్ అనేది వేసాం అనమాట. ఇది కూడా వేసాం. ఈ హాల్లో వచ్చేసరికి మనకి మొత్తం 4 వస్తాయి. 1 2 3 4 5 మొత్తం 5 కర్టన్ పైపులు అయితే ఈ హాల్లో పడుతున్నాయి. ఇదైతే హాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనం ఇది కూడా కంప్లీట్ చేసాం. బాత్రూమ్ అయితే రాలేదు. దీనికి వచ్చేసరికి సందు అనమాట. ఇది అంటే తూర్పు ఫేస్. ఇది కూడా కబోర్డ్ కూడా ఇది కూడా చేపించారన్న. దీనికి బాత్రూమ్ ఈ సందులో ఇచ్చారండి. ఈ సందులో వచ్చేసరికి మనం ఈ సందులో అయితే ఈ యొక్క టవల్ రాడ్, ఈ యొక్క సోప్ బాక్స్ అయితే బిగించాం. అంటే మనకి ఇప్పుడు 2 బాత్రూమ్లు, 2 బెడ్రూమ్లలో మనం అంతా హాల్ అంతా కంప్లీట్ చేసాం. మనకైతే ఇంకా కింద ఫ్లోర్లో అయితే అయిపోయింది. ఇప్పుడు పైన సింగిల్ రూమ్ అయితే ఉందన్నమాట. ఆ సింగిల్ రూమ్కి అయితే మనం 2 కర్టన్ పైపులు, అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. దానికి అటాచ్డ్ బాత్రూమ్కి మనం అవి వేస్తే మనకి ఇంకా ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిద్ది. ఇంకెంతవరకు ఇదిగోండి. పైన వచ్చేసరికి మొత్తం వేయించాడు అన్న. ఇంకా దీని వరకు ఒక సింగిల్ రూమ్ కట్టుకున్నాడు. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇది
ఒక సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ వస్తుంది ఇక్కడ. ఇది కట్టుకొని ఎవరికైనా సపరేట్గా రెంట్కి ఇస్తారు. ముందైతే ఇవ్వలేదు, అంటే టెంపరీగా ఎంత కట్టి రెడీ చేశారు. ఇక ఫ్యూచర్లో కట్టుకుంటే సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. ఇది ఏదైనా ఎవరన్నా గెట్స్ ఎవరన్నా వస్తే దానికి ఎవరన్నా వచ్చినప్పుడు, చుట్టాలు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఈ రూమ్ అయితే ఇలాగ తయారు చేయించారు. ఇప్పుడైతే మనం దీనికైతే కరెంట్ పైప్ అయితే ఒకటి వేయాలి. ఇంకా మనం ఈ బాత్రూంలో వచ్చేసరికి ఇక్కడ టవల్ రాడ్ ఒకటి, ఇది వచ్చేసరికి మనకి సోప్ బాక్స్ అయితే బిగించాలి. ఈ పైన వర్క్ అయితే ఇది. అలాగే మనకి ఇక్కడ మెయిన్ గుమ్మం వచ్చేసరికి పెట్టేసాం అన్నీ. ఇక్కడ ఈ మెయిన్ గుమ్మానికి ఇక్కడైతే వేయాలండి. ఇక ఇది వేస్తే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అది ఈ పాటికి అయిపోయాడండి, కానీ కింద డోర్ క్లాటర్ మన అంతే కబోలు చేసిన మేసలు బిగించారు, అది సెట్ అవ్వలేదు. కానీ మేము చూసాం కానీ అవ్వలేదు, సెట్ అవ్వలే. ఇప్పుడు లేదంటే ఈ పాటికి మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయేది అసలు. మేము కూడా ఇంకా గవ చేసేసుకొని ఇక మధ్యాహ్నం నుంచి భోజనం చేసి క్రికెట్ మ్యాచ్కి అయితే వెళ్తామండి. ఆదివారం అంటే ఇంకా మాకు ఆ క్రికెట్ ఒకటే ఉంటుంది. మనకి ఎటువంటి అసలు ఎన్ని ఉన్నా సరే ముందు ఆదివారం క్రికెట్ కోసం ఈ పొద్దున పనులు ఇవన్నీ చిన్న చిన్న పనులు చేసుకొని ఇక మ్యాచ్కి అయితే మేము వెళ్తాం అన్నమాట. అప్పుడే ఆల్రెడీ మనకి ఫోన్లు వస్తాయి ఎక్కడ 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 అని. ఇది ఒకటి వేసి ఇక కిటికీకి ఒకటి వేసేసి బాత్రూంలో ఒకటి ఇలాంటివి వేసుకోవాలన్నప్పుడు కొద్దిగా క్వాలిటీ వేసుకోవాలండి. లైట్ వెయిట్ తీసుకున్నా మీకు ఈ ఒగ్గిపాటాలు, క్లాంపులు, అలాగే ఆ గుబ్బలు కూడా మంచి తీసుకోవాలి. ఈ గుబ్బలు వచ్చేసరికి ఈ గుబ్బలు అయితే మనకి సెట్ వచ్చి మనకి ఇది 450 రూపాయలు పడింది సెట్, కానీ క్వాలిటీ బాగుంది. మంచి క్వాలిటీలు ఇలాగ చూసుకొని ఈ మెయింటెనెన్స్ చేయాలంటే మాత్రం కొద్ది రేట్ అయితే పెట్టాలి. సరే ఏంటంటే చూడడానికి బాగుంటాయి కదండి, మెయింటెనెన్స్ ఎక్కువ, జాగ్రత్తగా వాడుకునే కొద్దీ మనకి ఒడ్డుగా అనేది వస్తుంది అన్నమాట. సరే మైక్ స్ట్రైట్ చూడు. సరిపోయిందా? ఓకే. ఇక రేపైతే మా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాం అండి. అంటే ఇంకా మాట్లాడుతున్నాము, అంటే బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాం. కుదిరితే రేపు బీచ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. రేపైతే ఇక అందరం భోజనాలు వండించుకొని అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారంట మనకి బీచ్ ఎక్కడంటే భీమవరం దగ్గర. భీమవరంలో పేరుపాలెం బాబా, కేవుపాలెం కాదు, పేరుపాలెం అనే బీచ్ ఉందండి. అక్కడ అయితే మనం వెళ్తున్నాము. మా బావాలను కూడా రమ్మంటున్నాను, ఆయన ఏమో అంటున్నాడు. ఏంటి బాబా వస్తున్నారా అట్టదా? సాయంత్రం చెప్పలేం కదా బాబా, ఇంక అసమానం మన పని ఇది కాదు.
పిల్లలు కూడా మనం బయటికి తీసుకెళ్తాం కొద్దిగా వాళ్ళకి కూడా కొద్దిగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అంటే మేమైతే అనుకున్నామండి ఇక పిల్లలు బయటికి వెళ్దాం అనే 4 రోజుల నుంచి గోల్ చేస్తున్నారు. ఇక ఈ బీచ్కి తర్వాత ఎక్కడికైనా బయటికి పార్క్కి అది కూడా ప్లాన్ చేస్తున్నాం 2-3 చోట్లకి. ఇలా సెలవులు అయ్యేలోపు 2-3 చోట్ల కన్నా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే గోల్ చేసేస్తున్నారు పిల్లలు. సరే లోపల కిటికీ వేసేస్తే మనకి కంప్లీట్ అయ్యింది. ఇవైతే ఇక బెడ్రూమ్లో కూడా వేస్తానండి. వేసి ఇంకా ఈ బాత్రూంలో వచ్చేసరికి ఈ టవల్ హ్యాంగర్ ఒకటి అయితే వేస్తాను. అలాగే సోప్ బాక్స్ ఒకటి అయితే వేస్తాను. ఇది ఇంకా ఈ కార్నర్కి సంబంధించినవి వేయాలి. ఇంకా తర్వాత వేద్దాము అన్నారు. ఇప్పుడు ఇంతవరకు అయితే మన వర్క్ అయితే కంప్లీట్ చేస్తాం. ఈ 5 ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అనమాట. అలాగే ఈ సొక్కాలు తగ్గించినది కూడా మనం వేయడం జరిగింది. ఇంకైతే ఇంకా మనం సామాన్ సదిరేసుకొని ఇంకా మనమైతే వర్క్ అయితే మనం కంప్లీట్ చేస్తాం. ఇంకైతే మనం కూడా సదిరేసుకున్నాం అండి. ఈ సూట్ కేసు ఒకటి అయితే ఈ డ్రిల్లింగ్ మిషన్ సంచి అయితే తీసుకున్నాం. అలాగే మన ఫ్రంట్ వచ్చేసరికి ఇదండి ఫ్రంట్ గుమ్మానికి మా అన్న కూడా నెక్స్ట్ డోర్ వచ్చేసరికి రన్నింగ్ కావాలన్నారు. ఆ రన్నింగ్ కూడా ఒకసారి కనుక్కొని ఎంత పడిద్ది ఏంటనేది చెప్పాలి. ఇదిగోండి ఎదరు గుమ్మానికి అయితే ఇది మనకి ఎదరు వచ్చేసరికి బిల్డింగ్ మోడల్ అయితే ఇది ఉంది. ఇది అనమాట. ఇంకా ఈ రకంగా అయితే మరి మోడల్ అయితే అన్న ప్లాన్ చేసుకొని కట్టుకున్నారు. అన్న అయితే సచివాలయంలో వర్క్ చేస్తారు. అంటే ప్లానింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన వర్క్ అయితే చేస్తారు అన్న. అన్న ఓన్గా ప్లాన్ చేసుకొని ఇదంతా కట్టించుకున్నాడు అనమాట అన్న దగ్గరుండి. ఈ అయితే అన్న అయితే ఇక్కడ సైడ్ ఇక్కడ సెక్యూరిటీ గేట్లు అయితే చేపిస్తున్నారు అన్న. ఇక్కడ సెక్యూరిటీ అంటే పెద్ద గోడ మేంచి ఆ స్లాబ్కి అదే ఎలివేషన్ చూసారంటే అక్కడికైతే డ్రిల్స్ అయితే తయారు చేపిస్తున్నారు. ఈ డ్రిల్స్ కూడా మొత్తం అంతా ఇక్కడే తయారు చేయించారు. ఓన్గా ఇక్కడే చేశారు. మొత్తం మెటీరియల్ అంతా తెప్పించేసి ఇక్కడే అంతా అన్నలు కూడా ఇక్కడే చేస్తున్నారు మొత్తం. ఇవాళ సండే కదా అన్న చాలా తీసుకోవచ్చుగా. అవునవును అన్నది పెళ్ళి అయితే ఇవ్వండి. వాటికి సంబంధించిన గేట్లు అయితే ఇవన్నీ రెడీ చేస్తున్నారు. ఈ పెయింట్లు వేసిన తర్వాత డైరెక్ట్ గా ఒకసారి బిగిస్తారుగా. అంటే మళ్ళీ ఇంకో కోటింగ్ వేస్తారా? ఓకే ఓకే. మీరు ఎక్కడండి మీ షాపు? ఇక్కడేనా? ఇవ్వండి అన్న అయితే మరి వెల్డర్ మేస్త్రి అనమాట. ఇదే అన్న ఇల్లు కూడా ఇదే. మీకు ఎవరికన్నా వెల్డింగ్ కానీ మీకు ఏమన్నా చేయాలనుకుంటే మీకు ఉడా కాలనీ 6వ లైన్ లో మీకు ఏం గుడి అనేది సాయిబాబా గుడి దగ్గరలో అండి. మీ నెంబర్ ఏమన్నా నెంబర్ చెప్పండి. అది మీ రామకృష్ణ గారు. మీకు ఎవరికైనా వెల్డింగ్ వర్క్ చేయాలనుకుంటే ఆయన నెంబర్ చెప్పారు. ఆ నెంబర్ చూసుకొని మీరు కాల్ చేయొచ్చు. ఈ అన్నోళ్ళ బిల్డింగ్ కూడా రీసెంట్ గా కట్టించుకొని ఇక్కడికి వచ్చారు అన్నోళ్ళు కూడా. ఇదిగోండి అన్నోళ్ళది. అన్నోళ్ళు కూడా మంచి డిజైన్ గా మోడల్ గా అన్న కూడా చేతి వర్కరే కాబట్టి ఆయనకి మంచి ప్లాన్లు ఉంటాయి. ఆ ప్లాన్ ప్రకారంగా అన్న బాగా కట్టించుకున్నారు. లోపల కూడా నేను వెళ్ళి చూశాను. వర్క్ అంతా బాగానే ఉంది. వర్క్ కూడా చేయించారు. ఇక మనది కూడా అయితే వర్క్ అయితే అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయింది. నేను కూడా అయితే ఇంకా అన్ని చదివేసుకొని ఇంకా నేను కూడా బయలుదేరుతున్నాను. ఇదండి ఈరోజు అయితే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.